ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 25వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢశుద్ధ ఏకాదశి ద్వాదశి, స్థిరవాసరే శనివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2:09 అయింది. భక్తుని నోట భాస్కర శతక పద్యములు 4వ రోజు. ఈరోజు 10వ పద్యాన్ని, 11వ పద్యాన్ని, 12వ పద్యాన్ని, ఈ 3 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఈ భాస్కర శతక పద్యములు ప్రజాబాహుళ్యంలో మంచి నీతి చంద్రికలుగా విలసిల్లుతూ ఉన్నాయి. ఇప్పుడు 10వ పద్యం. ఆదరమింతలేక నరుడాత్మ బలోన్నతి మంచి వారికి భేదము చేయుటందనదు. పేర్మికి కీడగు మూలమెట్ల మర్యాద హిరణ్యపూర్వ కశిపందనుజుండు గుణాఢ్యుడైన ప్రహ్లాదునకెగ్గుజేసి ప్రళయంబు బొందడే మున్ను భాస్కరా. ఈ 10వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. పూర్వము దుష్టవర్తి అయిన హిరణ్యకశిపుడను రాక్షసుడు అతని కుమారుడైన ప్రహ్లాదుని సద్గుణములను సహింపలేక యాతని బాధించి తాను చివరకు నాశనమయ్యను. అట్లే మనుష్యుడెంత గొప్పవాడైనప్పటికీ సజ్జనులను నిర్దయుడై బాధించినచో నశించును. పూర్వగాథ. హిరణ్యకశపుడు శివుని పూజించుట యందును బ్రహ్మను పూజించుట యందును భక్తి కలవాడే అయినను విష్ణుద్వేషి అయి మంచివాడును మహాభక్తుడును యగు ప్రహ్లాదుని బాధించుట చేత ఆ హిరణ్యకశిపునకు సర్వనాశనము సంభవించినది. కావున ఎట్టివారికైనను అహంభావం పనికిరాదు. ఇచ్చట ప్రహ్లాదుడు సర్వదైవములను సమదృష్టితో చూచుటచే యోగ్యుడని చెప్పవలెను. ఇప్పుడు 11వ పద్యం. ఆరయనంత నేరు పరియై చరించిన వాని దాపునన్ గౌరవమొప్పగూర్చునుపకారి మనుష్యుడు లేక మేలుకు చేకూరదెట్లు హత్తుగడ గూడునే చూడబదారు అన్ని బంగారములోనైనా వెలిగారము గూడకయున్న భాస్కరా. ఈ 11వ పద్యానికి తాత్పర్యం. భాస్కర, మేలిమి బంగారంలోనైనను వెలిగారము కలియక అది ఏదో ఒక భూషణముగా అనగా ఉపయోగకరమగు వస్తువుగా తయారు కాదు. అట్లే ఎంత విద్య గలవాడైనను వానికి విద్య కలదని తెలుపు వ్యక్తి లేక అతని గొప్పతనము రాణింపదు. విశేషం ఏమిటంటే ఒక వస్తువునకు కానీ ఒక వ్యక్తికి కానీ సహజముగానున్న గొప్పతనమును బాహాటము చేయు వ్యక్తి కానీ మరి ఏ పదార్థము కానీ లేక ఆయా వ్యక్తులు కానీ వస్తువులు కానీ కీర్తిని పొందనేరరు. ఇప్పుడు ఈనాటి చివరి 12వ పద్యం ఉత్పలమాల. ఇంతకు మునుపు 11వ పద్యం ఉత్పలమాల,
మరి 10వ పద్యం ఉత్పలమాల. ఇప్పుడు 12వ పద్యం ఉత్పలమాల. ఈక్షితినర్థకాంక్షమదినెప్పుడు బాయక లోకులెల్ల సంరక్షకుడైన సత్ప్రభువుని రాకలగోరుదురెందు చంద్రికాపేక్ష జలంగి చంద్రుడుదయించు విధంబునకై చకోరపుంబక్షులు చూడవే ఎదురాపారముదంబును బూని భాస్కర ఎదురపార ముదంబు బూని భాస్కర. ఈ 12వ పద్యానికి తాత్పర్యం, వెన్నెల పునుగులు వెన్నెలయందలి కోరికచే చంద్రుని రాకకెట్లు సంతోషంగా ఎదురు చూస్తుండునో అట్లే జనులు తమ్ము రక్షింపగల మంచి రాజు వచ్చుటను కోరుకొందురు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మరి రేపటి రోజున భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం నుంచి కొన్ని శ్లోకములు పాడుకొని ఆనందిద్దాం. వాటి తాత్పర్యములను తెలుసుకొని మరీ ఆనందిద్దాం. నమస్కారం, సెలవు. ఈరోజు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సెలవు.